చూడు, ఇది అట్లా పట్టుకోకూడదు, దీనికి ముళ్ళులు ఉంటాయమ్మా. ముళ్ళు ఉంటాయి, గుచ్చుకున్నాయి. నాన్న ఏమవ్వదు తల్లి. అయ్యో గుచ్చుకుంటుందిరా తల్లి. నేను పట్టుకుంటా, ఓకే. ఏమవ్వదు నాన్న, ఏమవ్వదు. అయ్యయ్యో కన్నమ్మా, అదేమవ్వదా? ఓకే, టచ్ ఏమవ్వదు. ఎక్కడికి వెళ్ళాలరా? గోడకి పెట్టేయాలా? ఏం అవ్వదు, పెద్దగా ఊగినా కానీ ఏం అవ్వదు. అర్థమైందా కన్నమ్మ? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అండ్ దార్వి. ఇక్కడైతే దార్వి బాగా ఏడుస్తుందనమాట. నేను ఏదో వర్క్లో ఉన్నాను, బాగా గట్టిగా ఏడుస్తుంటే ఏంటా అని చూశానమాట. వచ్చి చూస్తే వర్షంకి బాగా కొంచెం ఎక్కువ గాలి వచ్చిందనమాట. అందుకనేసి ప్లాంట్స్ కింద ట్రీస్ అన్నీ ఊగుతూ ఉంటే అవి ఎక్కడ పడిపోతాయో అని చెప్పేసి బాధతో తెగ ఏడ్చేసిందనమాట. నేను చెప్పాను, అవి పడవమ్మ, స్ట్రాంగ్గా ఉంటాయి, అవి ఏమి కాదు అని అర్థమయ్యేలాగా చెప్పానమాట. అప్పుడేమో బాగానే వినింది. కానీ 1 డే తర్వాత మళ్ళీ వర్షం పడింది, చాలా పెద్ద వర్షము, బాగా గాలి వచ్చిందనమాట. అప్పుడు మళ్ళీ ఏడుస్తుంది. రోజ్ ప్లాంట్కి ముళ్ళులు ఉంటాయి కదా, దానికి గుచ్చుకుంటాయని కూడా లేకుండా గట్టిగా వెళ్ళి పట్టుకుంటుందన్నమాట. మళ్ళీ పట్టుకుంటూనే ఉన్నిందనమాట. దానికి గుచ్చుకుంటూ ఉన్నా కానీ నేను స్టార్టింగ్లో కొంచెము నాకు నవ్వు వచ్చింది, కానీ తర్వాత తను ఏడుస్తుంటే చాలా బాధేసిందనమాట. కానీ మళ్ళీ చెప్పాను, ఏం కాదు, అవి స్ట్రాంగ్, అవి ఏం పడిపోవు అని చెప్పేసి. కానీ ప్లాంట్స్ మీద ఇంత కన్సర్న్ ఉంటే అవి గాలికి ఎక్కడ పడిపోతాయో అని బాధ, దానికి ముళ్ళులు గుచ్చుకుంటూ ఉన్నా కానీ అదే పనిగా వెళ్ళి పట్టుకుంటుంది అవి పడిపోతాయని. ఇంకా మనుషుల మీద ఎంత కన్సర్న్, ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఎంత మంచిగా హెల్ప్ చేస్తుందని ఒక పక్క హ్యాపీ కూడా అనిపించింది అనమాట. నా చిట్టి తల్లి ఎప్పుడు హ్యాపీగా హెల్దీగా ఉండాలి. వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరికి? ట్రీకా? ఏమైతుంది ట్రీకి? ఇప్పుడు ఏమైంది ట్రీకి? ఏమైంది ఇప్పుడు ఏమైంది? ట్రీ హ్యాపీగానే ఉంది కదా. ఫ్రీగా ఉందా? ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాయి. ఏమైతున్నాయి బయట? ఏమైతున్నాయి ట్రీస్? ఏమైతున్నాయి? ఇలా ఊగుతుందా? ఏమైతుంది? మంచిగా గాలి వస్తే ట్రీస్ హ్యాపీతో ఫీల్ అయ్యి మంచిగా డాన్స్ వేస్తాయి. వాటికి ఏం అవ్వదమ్మా. ఎక్కువ ఎయిర్ వస్తే హ్యాపీగా ఉంటుంది, విండ్ లాగా ఇట్లా వస్తే మనకి అనిపిస్తుంది కదా, అట్లనే ప్లాంట్స్కి, ట్రీస్కి అనిపిస్తుంది. ఓకేనా? అవి షేక్ అయితే ఏం కాదు, ఓకేనా? చూడు, కనిపించట్లేదా? చూడు, మన ప్లాంట్స్ కూడా ఊగట్లేదు చూడు. ఊగట్లేదు కదా? ఊగుతున్నాయా? ఊగట్లేదు కదా? హ్యాపీనా? సూపర్ హ్యాపీ. వెళ్దామా? ఇంకా లోపలికి వెళ్దామా? వర్షం చూడు ఎంత పెద్దగా పడుతుందో. అమ్మో, ఇక్కడ చూడు ఎంత పెద్ద వర్షమో. ఎందుకు ప్లాంట్స్ అట్లా ఊగుతూ ఉంటే ఎందుకు ఏడుస్తావు? అలా కింద పడిపోతాయనా? అవేం కింద పడవు, అవి స్ట్రాంగ్. అవి రోజు మంచిగా వాటర్ తాగి మంచిగా ఫుడ్ తింటాయి. ప్లాంట్స్ ఫుడ్ తింటేలా మమ్మీ వేస్తుంది కదా ప్లాంట్స్కి, మట్టి వేస్తుంది కదా, వాటర్ వేస్తుంది. వాటర్ ఫుడ్ దానికి. సర్దా, నువ్వు కూడా మంచిగా తింటేనే స్ట్రాంగ్ అవుతావు రా. ఇదేం ప్లాంట్? రోజ్ ప్లాంట్. అక్కడ తులసమ్మ. ఎస్. ఓకే, నువ్వు రా అమ్మ.
అది గుచ్చుకుంటుంది, అలా పట్టుకోక, దానికి ఏం అవ్వదులే. అది ఏం కాదు దార్వి, మొన్ననే కదా నీకు చెప్పింది మమ్మీ. ఏం చెప్పింది మొన్న నీకు? ఏం అవ్వదు, ఎక్కువ గాలి వస్తే హ్యాపీ ఫీల్ అవుతాయి. గుచ్చుకుంటుంది. అయ్యో ఏం కాదు నాన్న. ఏం కింద పడిపోదు ప్లాంట్, అర్థమైందా? మళ్ళీ వేస్తా. నేను నీకు మొన్న ఏం చెప్పాను, అవి ఎక్కువ విండ్ వస్తే డాన్స్ వేస్తాయి అంతే, ఏమి కాదు అని చెప్పాను కదా. ఊగట్లేదు ఇప్పుడు, ఊగట్లేదు. ఏమా ఏం కాదా? అవి చూడు, అవి చూడు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి. చూడు చూడు, అవి అంతా ఊగినా కానీ వాటికి ఏం అవ్వదు, స్ట్రాంగ్ అవి. ఓకేనా? ఓకే, డోంట్ బీ సాడ్. ఓకే మమ్మీ, అదేం అవ్వదు, అవి చాలా స్ట్రాంగ్. అవి చూడు డాన్స్ వేస్తున్నాయి, చూడు ఎంత బాగా డాన్స్ వేస్తున్నాయి, చూడు ఎంజాయ్ చేస్తున్నాయి. నువ్వు కూడా వెయ్యాలి గాలి వర్షం అలా వచ్చినప్పుడు, అర్థమైందా? ఏం అవ్వదు ప్లాంట్స్కి ట్రీస్కి. ఓకేనా? నీకు మొన్ననే కదా మమ్మీ చెప్పింది, బేబీ చెప్పింది కదా, ఏం అవ్వదమ్మా అవి ఎంజాయ్ చేస్తున్నాయి అని చెప్పేసి. ఏం అవ్వదురా, దార్వి చూడు, ఇది అట్లా పట్టుకోకూడదు, దీనికి ముళ్ళులు ఉంటాయమ్మా. ముళ్ళు ఉంటాయి, గుచ్చుకున్నా. నాన్న ఏం అవ్వదు తల్లి. అయ్యో గుచ్చుకుంటుందిరా తల్లి అని నేను పట్టుకుంటా. ఓకే, ఏం అవ్వదు నాన్న, నాన్న ఏం అవ్వదు. అయ్యయ్యో కన్నమ్మా, అదేం అవ్వదా? ఓకే ఓకే. అయ్యో అరే అంత కన్సర్న్ అయితే ఎలా రా నీకు? నాన్న బంగారు లే, బట్టలు లోపల వేసేద్దాంలే, ఇంకా వర్షం పడుతుంది కదా, తీసేద్దాం. వర్షం పడితే ఏమవుతుంది? టచ్ చేయకు, ఏం అవ్వదు. ఎక్కడికి వెళ్ళాలరా? గోడకి పెట్టేయాలా? ఏం అవ్వదు, పెద్దగా ఊగినా కానీ ఏం అవ్వదు. అర్థమైందా? అర్థమైందా కన్నమ్మ? అది నార్మల్ తల్లి. ఓకేనా? అవి ఎంజాయ్ చేస్తున్నాయి, హ్యాపీ ఫీల్ అవుతున్నాయి. నువ్వు హ్యాపీ ఫీల్ అయినప్పుడు డాన్స్ వేస్తావు కదా, అలా వేస్తున్నాయి అవి. దానికి ఎయిర్, సన్లైట్, వాటర్ అన్నీ ఉండాలి, అప్పుడే అవి స్ట్రాంగ్ ఉంటాయి. అర్థమైందా? ఓకే, ప్లాంట్స్కి సన్లైట్ అవి పడకంటే నిజంగానే డై అయిపోతాయి నాన్న. అయ్యో రా తల్లి, ఏం కదా, దగ్గరికి పెట్టే ఉన్నా, దగ్గరికి కొంచెం పెట్టే ఉండు.